మా ఆవిడకి రంగుమోళ్ళు కావాలా, రంగుమోళ్ళు కావాలా, వయసులో వీలేటోళ్ళు కావాలా. లేవా? బోట్లు కలిసే కదా. 6 నెలల 15 తారీఖు 6 నెల 15 మామూలుగా అయితే వేటలేనా? ఎందుకని? చేప పిల్లలు పెడతారు, పెట్టి పెట్టబోతుంది 3 నెలల టైం. నేను గంగాదేవి పండుగ కూడా అవుతుంది కదా, ఆయన పెట్టి కొద్దిగా ఆఫీస్ కాబట్టి అప్పటికెప్పుడు వెళ్తారు. ఓట్లు వెళ్ళము, ఓట్లు వెళ్ళము, ఎప్పుడు వెళ్తుంది. నైట్ నుంచి 10 గంటల నుంచి 12 గంటల లోపు తెల్లవారు దాకా బోట్లు ఇస్తాం. ఫస్ట్ ఎంట్రింగ్ ఇప్పిన తర్వాత తుఫాన్ రావచ్చు, ఏదైనా రావచ్చు. మనుషులు వాళ్ళ కులాలు ఉంటాయి, తిక్కగా ఉంటాయి అనమాట. 2 నెలలు రెక్క తీసుకున్నాం కదా, ఫస్ట్ పెట్టి వెళ్తాం. వెళ్ళాక వలేస్తాం. అలా అయినప్పుడు చేతులు తొక్కలేరు ఎగిరిపోతే వచ్చిన సరికి అరవప్పుడు కూడా ఇబ్బంది పడతాం. నీటి ప్రయాణమైన నీవు జాగారం చేసి వీళ్ళు వచ్చే బాబుకు సాపతులు ప్రయాణమే మాది. దాని మీద పోరాటం చేస్తే తొక్కలు ఎవరయ్యి? నువ్వు ఎక్కడ ఉంటావేంటి? నువ్వు ఎక్కడ ఉంటావు? నా నిశాన అంతా ఇక్కడే. ఓట్లు దాకా దాకా నా నీకెంతమంది బాబాయ్ పిల్లలు? నలుగురా? పెళ్ళిళ్ళు అయిపోయినా? నువ్వు మా అమ్మాయినా ఉండేది? మా అమ్మ చచ్చిపోయింది. మరి అప్పుడే ఉంటున్నావు? ఆ పాప దగ్గర ఉన్నాను. ఇప్పుడు నీ వయసు ఎంత? 54. 54 పిచ్చినే లేదు. ఎందుకని? ఎందుకనంటే ఇంకేడు చేస్తాము. గంగలోకి వెళ్ళి ఎక్కడో చనిపోతారు, అక్కడికి వెళ్ళే కంప్లైంట్ ఇమ్మంటున్నారు. ఇప్పుడు మా నాన్న చనిపోయింది బారువా దగ్గర, అలాగే అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ తీసుకున్న పోలీస్ స్టేషన్ వెనుక తిరిగి కాగితం కోసం మినిమం 2 సంవత్సరాలు వేటకెళ్ళకంటే కాగితం మొక్క కోసమే నేను తిరిగాను. పోలీసులు కూడా ఇప్పుడు కూడా రిసీట్స్ ఇచ్చారనమాట, కనబడినట్టుగా ఇచ్చారు కానీ కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా కూడా కన్ఫర్మ్ కనబడలేదు, వెతుకుతున్నాం అనేసి రిసీట్స్ ఇచ్చారు. 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్. 3 నెలలు కాదు, 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాసెస్ జరుగుతుంది. వయసు చిన్నగా చెప్పుకొని ఉంటావు. చిన్న కాదు, మా మేనోళ్ళు ఉన్నోళ్ళు లంబడి కొడుకున్నారు. రాయిచ్చాడు, అది నాడిపించుకోవడానికి వెళ్దామన్నా కావట్లేదు. ఏడు చేస్తాం. ఎక్కడైతే చనిపోరో అక్కడ నుంచి లెటర్ తీసుకొచ్చినట్టుంటే మీ నాన్నగారికి ఏదైనా బీమా పథకం కింద పెడతాం అనేసి వెళ్తే అక్కడ ఎస్ఐ గారి కాడికి వెళ్ళాను. వెళ్ళి కూడా చాలా నాకు 1,20,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ పిసిరాంట్లు ఇక్కడ కళాశాలలు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి చాలా రిస్క్ పడ్డాను కానీ నాకు ఫలితం అనేది ఏమి లేదు. గవర్నమెంట్ నుంచి కూడా ₹1 నాకు సాయం అనేది ఇప్పుడు పొందలేదు మా నాన్న నుంచి. నేను కష్టపడకుండా కూడా సంవత్సరం తిరిగాను, ఎవరు కూడా నాకు సాయం లేరు. ఇప్పుడు బహుశా ఏంటంటే ప్రజల ఆలోచనలు ఏంటంటే ఓటు బూత్ చూస్తున్నారు. ఓటు బూత్ ఎలాగంటే ఒక ఇంట్లోనూ చిన్న ఫ్యామిలీ ఉంటే, కుటుంబం ఉంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒక ఇంటికి 20 ఓట్లు ఉంటే ఆడనే ఒక నాయకునిలాగా పట్టుకుంటున్నారు. ఆడబెట్టు 20 ఓట్లు వస్తున్నాయి కదా, సింగిల్ గా 4-5 ఓట్లు ఉన్నోళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకని పెన్షన్ రావట్లేదు. పెన్షన్ రావట్లేదు. ఇప్పుడు ఆ పెన్షన్ వచ్చినా సరే అనకూడదు కన్నా బతుకు బాగుంది, కాల్ బాగోద్దయ్యా. వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నల్లలేప అలా అయిపోయింది. రేపో మాపో రాలిపోయిన పువ్వులు నేను. మా ఆవిడంటే పలస పలసలోనే మా ఆవిడకి రంగుమోళ్ళు కావాలా, రంగుమోళ్ళు కావాలా, వయసులో వీలేటోళ్ళు కావాలా. నా వయసు అయిపోయింది. అది తెంగమాట, నేను తెంగట్లేదు. ఏడ్చేయమాట చెప్పు నువ్వే చెప్పు. లంగా పిల్లలని చీయ అంటాను, అంతా పిల్లలని చీయ అంటే ఆ పిల్లల్ని కూడా ఉండాలి. వైర్లు కూడా తెగిపోతాయి. నాగప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతాం. చాలా అంటే చాలా రిస్క్ పడింది అనమాట మాది. గంగలోకి వెళ్ళి వచ్చిన దాకా తల్లి పిల్ల కూడా ఇక్కడ బాధపడతారు. మా ఆయన వాళ్ళు వెళ్ళారు, వస్తే ఇప్పుడు వస్తారు, డైరెక్ట్ వస్తే వచ్చినట్టే, లేకపోతే ఏదైనా అవింద ప్రమాదంలోనూ ఎవరికో తెలియదు.
కాంట్రాక్ట్ బట్టి ఏదైనా మెసేజ్ బట్టి పలానా బోటుకి ఇలా కాదండి, పలానా బోటుకి ఇలా ఇంత ఇంత రిస్క్ చేస్తూ మరి ఏ పని? ఏ పాప? పెద్ద పాప చిన్న పాప? ఇంత కూతుర్లు బెస్టా కొడుకులు బెస్టా చెప్పు? వారసత్వం ఉండాలా? అక్కడ దొంగ అయినా త్వరైనా వారసత్వం ఉండాలి కదా. 7 లక్షలు మొదలు పెట్టుకుని ఇది మీరు ఇంత రిస్క్ తీసుకొని వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చి కూడా కొద్ది గొప్ప మీకు ఉన్న దాంట్లో మీరు హ్యాపీగానే ఉంటారు. సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తూ వాళ్ళకి లక్షలు వస్తున్నా సరే ఈఎంఐలు అని చెప్పి, కార్డులు అని చెప్పి, క్రెడిట్ కార్డులు అని చెప్పి అవి తీసుకొని ఇవి తీసుకొని చివరికి వాటిని తీర్చలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీ బట్టి వాళ్ళు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు? లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏం లేవు. చాలా అంటే నా ఇంట్లో నా తమ్ముడు ఉన్నారు, డిగ్రీ అయిపోయింది, చాలా జాబ్ కూడా ట్రై చేశాడు, ఎక్కడ ఏం దక్కకపోతే మామూలుగా మా గోల్డ్ లోన్ లోను జాయిన్ అవ్వదు. బహుశా ఏంటంటే వాళ్ళు వస్తుంటే వాళ్ళు గంగలో కష్టపడుకునేది మా రోజు కష్టం ఉండదు, వాళ్ళకి డైలీ నెల శాలరీ ఉంటుంది. వాళ్ళకి మాకేంటంటే మేము 20 రోజులు చేస్తాం, 20 రోజులకి మినిమం ఏముంటదంటే ఒక 15,000 దొక్కొచ్చు, ఒక 12,000 దొక్కొచ్చు, 20,000 కూడా దొక్కే చాయిస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు వెళ్ళి వస్తారు? మేము మినిమం 15-16 రోజులు ఉంటాం అక్కడే ఉండిపోతారు. అక్కడ ఉండిపోతాం. ఈ 15-16 రోజులు 10,000 10,000, 12,000, 15,000 ఒక మనిషి 15 టార్గెట్ 15 రోజులు చేస్తాం. అయ్యే మాకు రోజు లెక్క. అంటే బహుశా ఏంటంటే మాకు విద్య తప్పించేసి వేరే విద్యలోకి మాకు తెలియదు. చదువుకో అంటే అంతగా చదువు లేదు మాకు, ఏళ్ళ ముద్ర అయిపోయింది మాకు. బయటికి వెళ్ళి చిన్న పిల్లలు కదా, ఇప్పుడు జనరేషన్ చదువుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు గుర్తుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పట్టుకుంటది వాళ్ళ ప్రయోజనం. అంటే ఇక్కడికి వస్తున్నాం, ఇప్పుడు భవిష్యత్ ఏంటంటే నేనున్నాను, నా పట్టి పిల్లలు ఉన్నారు అనుకో ఇంట్లోనూ, నాన్న అనుకుని బోర్డులు కలిసి వస్తున్నారు. అదే విద్య పెట్టి వచ్చే చాయిస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా జట్టి ఫీడ్ మీద బేస్ అవుతున్నారు. ఇది రికార్డ్ చేయి. 2 కోట్ల రూపాయలు ఆస్తుంది నా పేరు మీద. నా 3 అన్నదమ్ములు, 3 అబ్జలు, ఒక అబ్జలు చెప్తే నేను ఒక్కనే బతుకున్నా. లాస్ట్ నేనే ఈ సంతకం పెట్టాలి. ఈ సంతకం పెట్టకపోతే కానీ కబ్జా చేస్తాడు లండి కొడుకు. మా మేనోళ్ళు ఆడికి బోల్డ్ ఉంది. ఎందుకు అడుగు తిని బతుకు చేశాడు నాకు. అడుగు తిని బతుకు చేస్తాడు నాది. ఈ అమ్మ పువ్వులు ఏం చేశాడు చూపు. నేను తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ పోతారు కానీ పోతారు.